నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు,
ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అందరికీ వందనాలు. Your great love will lead me to. You are the peace in my troubled sea. You are the peace in my troubled sea. In the silence, you bring me through. In your constant truth, Louder. Your great love will lead me through. You are the peace in my troubled sea. You are the peace in my troubled sea. Sing, Nana. My lighthouse, shining in the darkness. I will follow you, oh, my lighthouse, I will search the promise. You will carry me safe to shore, safe to shore, safe to shore, safe to shore. I won't fear what tomorrow brings. With each morning I rise and sing. When God's love will lead me through. You are the peace in my troubled sea. You are the peace in my troubled sea. You are my light, my lighthouse, shining in the darkness. I will follow you, oh, my lighthouse, I will keep the promise. You will carry me safe to shore, safe to shore, safe to shore, safe to shore. Fly before us, you're the brightest. You will lead us through the storms. Fly before us, you're the brightest. You will lead us through the storms. Fly before us, you're the brightest. You will lead us through the storms. Fly before us, you're the brightest. You will lead us through the storms. My lighthouse, shining in the darkness. I will follow you, oh, my lighthouse, I will take the promise. You will carry me safe to shore, safe to shore, safe to shore, safe to shore. Wow, nice. వావ్ గుడ్ గుడ్ నువ్వు చెప్పు శ్యామ్ ఏమిటి గురించి పాడారని మా వాళ్ళందరికీ అర్థం కాలేదు కదా లేదా లైట్ హౌస్ అని అదని అంటారు చెప్పు దేని గురించి పాడారని What is that meaning? What is the lighthouse? మీనింగ్ I think that you can God will lead the way. God will lead the way. God To the place where you have to ఎక్కడికి గమ్యం చేయాలో అక్కడికి దేవుడు నడిపిస్తాడు. God is your And he is the light on your path. Psalm 119 9 verse.
ఆ గుడ్. పాదములకు త్రోవను సరళం చేస్తాడు దేవుడు. నీకు దీపం వహించాడు. నీ త్రోవకు వెలుగు, నీ పాదములకు దీపం. అది నీ త్రోవకు వెలుగు, నీ పాదములకు దీపం. అది విల్ లీడ్ యూ విత్ లైట్ హౌస్ నావలో వస్తా ఉంటాయి కదా, లైట్ హౌస్ చూసే వస్తాయి నావలు ఒడ్డుకు. They will, see the land. థ్యాంక్ యూ బోత్ కమలా అండ్ జాన్. నైస్. శ్యామ్ అందరికీ తెలుసు కదా, కెజియా ఉంటే మరి పరిచయం చేసినది. కెజియా తమ్ముడు, మనం అందరము ప్రార్థన చేసిన శ్యామ్ మన ఎదురుగా నిలబడినాడు. ఎంతో ఎదురు చూసాము, రాగలడా లేదా అనుకున్నాము. నెల కూడా అయిపోయింది. 1 month గాడ్ గివెన్ హిమ్ గుడ్ హెల్త్ అండ్ అంటే మంచి ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టినాడు. నెల నుంచి తిరుగుతున్నాడు. అన్ని అంటే ఇండియాలో మామూలుగా ఉన్నట్టే ఉంటున్నాడు. సో దేవుని మహాకృప, మన ప్రార్థనలు ఫలించినాయని మనకు కూడా సంతోషంగా ఉంది. అరే జాన్ కూడా వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుందేమో. జాన్ కూడా అందరు చూస్తారు. జాన్ రెడ్డి. జాన్ రెడ్డి జాన్ కూడా జాయిన్ అయినాడు కానీ మ్యూట్ లో ఉన్నాడు. వీడియో ఆన్ చేసుకోమను, అందరు చూస్తారు కదా జాన్ కూడా. కదా శ్యామ్, మరి స్టార్ట్ చెయ్యి. నీ మాటలు వినిపించడం లేదు. ఓకే. హాయ్ జాన్, ఐఎమ్ అమృత ఆంటీ. హాయ్ ఆంటీ, అమృత ఆంటీ, బాగున్నారా? బాగున్నాను. పిల్లలు ఇంకా బాగున్నారా? ఏమంటే ఎంత బాగున్నాము అక్క. నా 2 ఫోన్లు దగ్గర ఉంటే ఎక్కువ వస్తుంది. నువ్వు దగ్గర ఎందుకుంటావు? నువ్వు వేరే రూమ్ లో ఉండు మరి. వేరే రూమ్ వస్తున్నాను. ఆంటీ చెప్పండి ఆంటీ, ఏదో అన్నారు మీరు ఇందాక, చెప్పండి మళ్ళీ అడగండి. పిల్లలు బాగున్నారా అని అడిగా. దేవుని దయాలు బాగున్నారు అంటే అందరు. అదే నేను అనుకోకుండా లాస్ట్ మినిట్ లో వచ్చాను. ఆగస్ట్ లో రావాల్సింది నేను జోసెఫ్, బట్ దేవుడి చిత్తం కాలేదు. సో ఐ హాడ్ టు కమ్ అలోన్. ఓకే శ్యామ్, చాలా దూరం వెళ్ళిపోతున్నావు నువ్వు, వేరే ఊరికి పోయినట్టు. They're all eagerly waiting for you. అందువల్ల చూడలేదు చూడాలి కదా, కొంతమంది పాలను కూడా చూడొద్దా? మిగతా వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళు పాలు అందరికి ఉండాలంటే వందనాలు. గాడ్స్ గ్రేట్ పాలు చూడండి మా అందరు పాలను చూడండి, పాలు. ఎంతమంది ఉన్నారు? ఓకే సామ్, దిస్ ఈజ్ యువర్ టైమ్. ఆల్రెడీ 45 minutes is over. 45 minutes ఎంత టైం? ఇంకొక నువ్వు కూడా ఒక ½ an hour పైన చెప్పు. ఎక్కడో బ్రేక్ అవుతుంది. ఎక్కడున్నారండి? శ్యామ్ బ్రదర్ వెళ్ళారా అమెరికాకి? ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? కేజే సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇండియాలోనే ఉన్నారు. వందనాలు బ్రదర్, వందనాలు శ్యామ్ బ్రదర్.
చాలా ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు కృప చూపించాడు, క్షేమమైన ప్రయాణం దయచేసి. అమృతక్క వాయిస్ రావట్లేదు కా అదే అదే ఏదో ట్రై చేస్తున్నారు, చూస్తానట్టుంది కాల్. ఓకే, వీటిలో పోయినాడు పాల్ ప్రసాద్. మళ్ళా మ్యూట్ లోకి వెళ్ళావు శామ్. చూడు మన కనెక్షన్ పోయింది, రీకనెక్ట్. ఓకే ఓకే ఓకే. పాల్, మరి మనందరికీ తెలుసు శామ్యుయల్ అని, హెన్స్లీ శామ్యుయల్ కోసం చాలా ప్రార్థన చేసాము. దేవుని మహాకృపను బట్టి మన మట్టికి నడిపించారు. మొన్న మాట్లాడాల్సింది మరి మాట్లాడలేకపోయింది. ఈ రోజు దేవుడు చేసిన అద్భుత కార్యాలు, తన జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఎలాగా తనని నిలబెట్టాడు, మనం ఈ రోజు చూడగలిగిన స్థితికి దేవుడు ఎట్లా నిలబెట్టాడో మనతో దేవుడు శ్యామ్ తన అనుభవాల్ని పంచుకుంటాడు. ఈ సమయాన్ని శ్యామ్కి ఇస్తున్నాం. మా ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో మళ్ళీ నీకోసం చాలా ప్రార్థన చేస్తున్నారు, సొంత ప్రార్థనల్లో, కుటుంబ ప్రార్థనలో, మరి ఇక్కడ గ్రూప్ ప్రార్థనలో కూడా అందరు నీ కోసం చాలా ప్రార్థన చేస్తున్నారు శ్యామ్. సో ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ ఫ్రమ్ యూ. ఓకే, దిస్ ఈజ్ యువర్ టైం. థ్యాంక్స్. ఎంత టైం ఉంది నాకు? హాఫ్ అన్ అవర్ చెప్పు. హాఫ్ అన్ అవరా? సో 5:15 until 5:15. 5:15, 5:20. ఓకే ఓకే, థ్యాంక్స్ అక్క. యేసు నామంలో మీకు అందరికి వందనాలు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లైన్ లో, జూమ్ లో? 22. చాలా థ్యాంక్స్. అందరికి వందనాలు. జూమ్ లోను, ఆ తర్వాత మీ వ్యక్తిగత ప్రార్థన. ఇంటరప్ట్ అంటే మీరు రావడం లేదు అని చెప్పారు మాకు ఇందాక, ఎక్కడికో హెల్డప్ అయిపోయినారు, ఈ రోజు కూడా రాలేరేమో, మీరే ప్రేయర్ చేస్తూ లేకపోతే పాటలు పాడు, ఎవరైనా వాక్యం చెప్పండి అంటే ప్రార్థన చేసుకో, మీరు రారని చాలా మంది లెఫ్ట్ అయినట్టున్నారు. నాకు అక్క వస్తాను, సిద్ధపడండి, పిల్లలను కూడా సిద్ధపరచండి పాట పాడటానికి అని వాళ్ళు ఒకసారి 2 సార్లు ట్రై చేసి పాడుకున్నారు ఇద్దరు. నేను ప్రార్థనలో ఉంటుంది. జాయిన్ అయిపోయింటే బాగుండేది, ఇప్పట్లాగానే 5 o'clock 4 o'clock జాయిన్ అయితే. జూమ్ పంపిస్తాను అనింది. ఇప్పుడు బుజ్జి వచ్చి సామెకోలు జాయిన్ అయినావా అంటే, లేదు నాకు తెలియదు, మమ్మీ కోసం వెయిట్ చేస్తాను, మమ్మీ డిడ్ంట్ సెండ్ మీ, మమ్మీ డిడ్ంట్ కమ్ హోమ్ యెట్ అన్న. అంటే నా దగ్గర ఉంది సామెకోల్ లింక్, నేను పంపిస్తున్నాను. పంపినా అంటే పంపించినాడు, జాయిన్ అయినాం. ఓకే ఓకే ఓకే. అండ్ మరొకసారి అందరికీ వందనాలు. ఇంట్రొడక్షన్ అప్పుడు మీకు తెలుసు, నేను కేసీఆక్క తమ్ముడిని అని. కానీ ఎంతమంది తెలుసో మా పేరెంట్స్ తెలియదు, ఎంతమంది ఫ్రమ్ అనంతపూర్, ఎంతమంది వేరే ఊర్లలో ఉన్నారో తెలియదు. కానీ చిన్నగా ఇంట్రొడక్షన్ ఇస్తాను మా పేరెంట్స్ గురించి. మా పేరెంట్స్ అనంతపూర్ సంఘంలోనే ఫ్రమ్ ద బిగినింగ్స్, సైరస్ ఫాక్స్ ఉన్నప్పటి నుంచి అనంతపురం సంఘంలోనే ఉన్నారు. బ్రదరన్ అసెంబ్లీలోనే. బ్రదరన్ అసెంబ్లీ అంటే దేవుని చిత్త ప్రకారము బైబిల్లో నూతన గ్రంథం బైబిల్ ప్రకారం నడుచుకుంటారు ఆల్ ఓవర్ ద వరల్డ్. వాక్యానికి చాలా విధేయులైంటారు, వాక్యానుసారంగా నడుచుకుంటారు మన బ్రదరన్. అట్లే అది సంఘంలోనే కాక ఇంట్లో కూడా, నడవడికలో కూడా. మొదటి కాలంలో, పూర్వకాలంలో చెప్పాలంటే వెరీ 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 స్ట్రిక్ట్ చర్చ్, స్ట్రిక్ట్ ఫ్యామిలీ. మేము చాలా బ్రాహ్మణులు నిష్టగా ఉంటారంటారు. బ్రాహ్మణుల కంటే మేము చాలా నిష్టగా ఉండేవాళ్ళం ఇంట్లో. అట్లా భయభక్తులు, చాలా భయభక్తులు. పొద్దున్న లేస్తానే కంటికి ఒక గ్లాస్ తో నీళ్లు చల్లుకొని, ముఖం కడుక్కొని, వెంటనే ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు
కూర్చుంటాంటిమి. కుటుంబ ప్రార్థనలో ఒక సాంగ్, ఒక బైబిల్ అధ్యాయం చదవడము, ఆ తర్వాత షార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటది, ఆ తర్వాత ప్రార్థన చేయడం. ఎక్కువగా మా నాన్న లీడ్ చేసేవాడు. ఆ తర్వాత మా నాన్న లేనప్పుడు ఒకసారి మా అమ్మ కూడా లీడ్ చేసేది. ఇట్లా మేము చేస్తూనే వచ్చినాము. చాలా భయభక్తులతో పెరిగినాము. వారానికి 3 సార్లు 4 సార్లు చర్చ్ కూడా అటెండ్ అవుతాంటిమి అన్ని కూడికలకు. కానీ ఇంట్లో చాలా స్ట్రిక్ట్. ఏ సినిమా లేదు, ఏ సినిమా పాటలు లేవు. నానంటే ఎప్పుడు భయభక్తులతో పెరుగుతాడు. స్కూల్లో కూడా మంచిగా చదువుకుంటాంటిమి, మంచిగా మార్కులు బాగా వస్తాంటే. ఫస్ట్, సెకండ్, థర్డ్ కాదు కానీ బిలో 10 లోనే మేము అందరము అన్నదమ్ములతో బాగా చదువుకుంటాం. నా పరిస్థితి అట్లే ఉంది. నేను కూడా అలాగే అందరితో పాటు బాగా చదువుకుంటా, భయభక్తులు కలిగి ఉంది. ఏ తప్పు చేసినా కూడా మేము దేవునికి క్షమాపణ అడిగే వాళ్ళము. అట్లా జీవితం గడిచింది. ఆ తర్వాత మంచి కాన్వెంట్ స్కూల్లో వేస్తారు. కాన్వెంట్ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ స్కూల్. చదువుతా అంటే ఆ తర్వాత బంధువులతోటి కాదు, స్కూల్లో 8th నుంచి 10th వరకు వేరే స్కూల్లో వేసినారు. ఆ స్కూల్లో మాకు ఫ్రెండ్స్ నేర్పించినారు. ఏమని, నువ్వు అటెండెన్స్ ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ చేసుకొని సెకండ్ పీరియడ్ లో నువ్వు వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ పీరియడ్ కు అట్లా ఫ్రెండ్స్ తో పాటే బయటకు పోతా అంటే మీ చాలా ఒక పీరియడ్ మాత్రమే ఉండేది. సెకండ్ పీరియడ్ పోవాల్సిన అవసరం లేదు, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటెండెన్స్ పడిపోయింది చాలు ఆ రోజుకి. అట్లా ఫ్రెండ్స్ తో తిరిగి ఎక్కడికి మనకి అంతవరకు బాగా స్ట్రిక్ట్ స్కూల్లో ఉన్నాం, స్ట్రిక్ట్ ఇంట్లో ఉన్నాము, దేవుని భయభక్తి కాను. కానీ ఫ్రెండ్స్ తో వాళ్ళతో పాటు నడవడము, వాళ్ళతో పాటు పోవడము, వాళ్ళు చేష్టలో చూసి నేర్చుకోవడము, అట్లా ఉండి స్కూల్కి పోక, క్లాసులకు పోక, బయటని తిరగడం. అది అప్పుడు డబ్బులు వచ్చేటివి కాదు. డబ్బులు మాకెక్కడి నుంచి వస్తాయి? అలాంటప్పుడు సైకిల్ స్టాండ్ లో పోయి సైకిల్ కు బెల్ ఉంటది, బెల్ కప్పులు తీసేది, బెల్ కప్పులు అప్పుడు ఇత్తడి కప్పులు వస్తాయి. అది అమ్ముకుంటే చిల్లర డబ్బులు వచ్చాయి కొన్ని అమ్మితే. దాన్ని చూసి మేము ఎప్పుడు సినిమాలకు పోయిన వాళ్ళం కాదు. సినిమా అంటే ఎందుకు తెలియదు మాకు. అట్లాంటిది వాళ్ళు నేర్పిస్తారు సినిమాకి పోదాం రాని. ఆ డబ్బులతో సినిమాలకు పోవడం, ఎలక్ట్రిక్ స్తంభాలు ఎక్కి బల్బులు తీస్తే బల్బుకు కూడా ఇత్తడిది ఉంటుంది, ఒకసారి సిల్వర్ది ఉంటుంది, ఒక అల్యూమినియం ఉంటుంది. బల్బులు తీసి పాల్గొట్టేవాళ్ళు. అట్లా కూడా నేర్చుకుని అవన్నీ సినిమాల కోసం. ఏ నాడు సినిమాలకు పోయినోని కాదు, కానీ చూస్తే అన్ని మ్యాట్నీలు పోయి స్కూల్కి పోకుండా 10th క్లాస్ కూడా ఏది ఫస్ట్ అంతవరకు ఫస్ట్ 7 గ్రేడ్ లో నేను ఉంటుంది. 1 ఆఫ్ ద గుడ్ స్టూడెంట్స్. అట్లా స్కూల్కి పోకుండా 10th క్లాస్ ఫెయిల్ అయిపోతుంది. 10th క్లాస్ ఫెయిల్ అవుతుంది. ఇంటర్మీడియట్ లో మళ్ళా అప్పుడు కొంచెం ఏజ్ పెరిగింది, చాలా అల్లరిగా పెరుగుతాను. ఎందుకంటే ఇవన్నీ నేర్చుకున్నాం పిల్లలతో. ఇంట్లో చూస్తే పిల్లని బయటికి పోయినాక గలాటలు అవి ఇవి. అక్కడ స్కూల్కి పోకోకుండా కిటికీలో నుంచే బయట నుంచి నా నంబర్ వస్తానే నా నంబర్కు ప్రజెంట్ సార్ అంట అందరు చూసేవాళ్ళు, నాగేవాళ్ళు. అప్పట్లో ఇంటర్మీడియట్కి వచ్చాక కొంచెం రౌడీగా తయారై బయట నుంచే సార్కు ప్రజెంట్ అని పలికేవాళ్ళు. ఇట్లా అల్లరిగా తిరుగుతా అంటే సెకండ్ ఇయర్ వచ్చాలకి వెపన్స్ కూడా నా దగ్గర పెట్టుకునే ఉంటా.
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంకా అల్లర్లు. అయిన తర్వాత ఐటీ చదివాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐటీ చదివి ఐటీఐలో నుంచి మా నాన్న, నేను బాగా ఏంటంటే నాకు మెకానిజం అంటే చాలా ఇష్టం. ఏ పార్ట్, ఏ ఇంజన్ విప్పి తాగడం వల్ల దాన్ని మళ్ళా ఫిట్ చేసేదానికి దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. ఐటీఐ చదువుతా అంటే ఐటీఐలో మంచి దాంట్లో కూడా నేను ఆంధ్రాలో ఫస్ట్ వచ్చిన ప్రాక్టికల్లో. ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ నాన్నకు మసి పూసుకోవడం, ఆ కందెన కింద చేతులు పూసుకోవడం ఇష్టం లేదు. అప్పుడు నాన్న తహసీల్దార్గా ఉండే. నాన్న ఇష్టపడడం లేదని హైదరాబాద్కి పోయి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ చేసిన. నాక్నీల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని సికింద్రాబాద్లో. అక్కడ అప్పుడే 1985లోనే కంప్యూటర్ కోర్స్ చేసినాను. అప్పుడు ఒక ఆమె నేను అనంతపూర్లో ఇంకా చెప్పాలంటే అనంతపూర్ అంత నేను కంప్యూటర్ సైన్స్ చేయకముందు ఐటీఐ చదివేటప్పుడు అప్పట్లోనే చాలా చెడుగా తిరుగుతాంటని ఎవరికి తెలియదు. స్కూల్ ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళని నా లెక్చరర్స్ ని భయపట్టించేవాడిని. మా నాన్నకి ఏం చెప్పకూడదు. మా నాన్నకి చెప్తే మాత్రం వాళ్ళని వేరే వాళ్ళతో గుర్తించేవాడిని. ఎవరో బయట వచ్చి కొట్టంటారు అంటే ఊరినే ఉతికిపోతాంటారు, వాళ్ళు కొట్టించి కొడతాంటారు. అట్లా చేస్తా అంటే ఒకసారి ఇంటర్వెల్ వస్తే ఇంటర్వెల్లో నేను ఇంకో పిల్లోడు శ్యామ పెనుగుడు శ్యామే, వాళ్ళకు బస్సులు ఉండేవి, బస్సులు శ్యామ అంటారు అతన్ని. ఆయన అతను నేను ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆడుకున్నాం. ఒక 1500 మంది స్టూడెంట్స్ ముందర. నేను ఆ స్కూల్లో చదువుతాను, కానీ అతనితో పాటు నేను కింద ప్రిన్సిపాల్ని కింద పడేసి కాలుతో అందరూ స్టూడెంట్స్ ముందర. పోలీస్ కేసు అయింది, ఎస్పీ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. చాలా అంత ప్రిన్సిపల్ని కొట్టే అంత ఇదిగా అల్లరిగా. అప్పుడు ఆ పాటికే సెకండ్ ఇయర్లో నాకు కొడవలి, కత్తులు, గన్నులు ఉండేటివి. అంత అల్లరిగా తిరుగుతా అంటే అందరు అప్పట్లో అందరినీ నా వెనకాల వేసుకొని అంటే చాలా భయంకరమైన జీవితం. అందరూ అంటే శ్యామ చంపేస్తారు అని. శ్యామ ఎప్పుడో చచ్చిపోతాడు అంత ఇదిగా ఉంటుంది. కానీ దేవుని కృప చేత నేను హైదరాబాద్కు దేవుడు నన్ను తీసుకుపోయినాడు. అక్కడ తినిక అనే ఒక ఆమె పరిచయం ఉంది. ఆమె ఇండియాకు వచ్చింది ఒకతే చూడ్డానికి. ఆమెను అందరూ మోసం చేశారు. ప్రతి ఒక్కరు తనకు వాళ్ళకు ఆమె ఏమైనా సాయం చేసేది ఆమెతో డబ్బు తీసుకోవడము, ఆమెతో ఏదో ఒకటి పొందాలని. నేను సాయం చేస్తాను, ఏమి కానీ ఆమె నుంచి ఆశించలేదు. అట్లా చాలా చేస్తే ఆమె నన్ను చాలా ప్రేమించింది. అంటే ఫ్రెండ్ గా ప్రేమించింది. ఆమె చాలా క్లోజ్ అయిపోయింది. చాలా క్లోజ్ అయ్యి ఆమె నన్ను ఆహ్వానించింది వాళ్ళ దేశానికి. అప్పుడు మళ్ళా నేను కంప్యూటర్ సైన్స్ అంతా నేర్చుకొని మన 86 డిసెంబర్లో హాలండ్కి వెళ్ళిపోయాను. ఆమె హాలండ్కి వెళ్ళిపోయాను. అప్పుడే దేవుడు చాలా తన ప్రణాళిక ఎట్లుందో ఏమో నాకు తెలియకుండా దేవుడు ముందుగానే దేవునికి తెలుసు నా జీవితము నేను ఎట్లుండాలా అని. కానీ అక్కడ పైన కూడా దేవుడు అప్పుడప్పుడు చర్చికి పోతాంటని, ఒక్కోసారి పోకోకుండా. ఎందుకంటే చర్చిలో పోతే అందరు చూస్తారు, అంతా మాట్లాడచ్చు. ఏదో కొన్ని గంటలు పోయేది, నటించేది అని. నేను కూడా క్రిస్టియన్, మా ఇంట్లో అందరూ భక్తులే, అట్లా ఇట్లా అని సేవకులు అవి ఇవి అని చెప్పుకుంటా.
అని నటించేవాడిని. ఆ ప్రేమ, దేవుని మీద ప్రేమ ఉంది కానీ భక్తి అనేది లేదు. భయం అనేది ఉంది కొంచెం. అని ఇప్పట్లే కాదులే, నేను చనిపోయినాను కదా, దేవుడు కాపాడతాడు, ఇంకా టైం ఉందిలే మనకి, అట్లా ఉండేవాడు. కానీ మళ్ళా ఆడ ఉద్యోగం చేస్తూ మళ్ళా అమెరికాకు పోయి అక్కడ చదువుకుంటూ చదువుకోకుండా దానిలో బిజినెస్ స్టార్ట్ చేసిన అమెరికాలోనే. అమెరికా నుంచి మళ్ళా స్టార్ట్ చేస్తే కానీ మళ్ళీ హాలండ్కి వచ్చేసి హాలండ్ లో మళ్ళీ బిజినెస్ కంటిన్యూ చేసిన. అప్పట్లోనే 1990లోనే ఒక సబ్మరీన్ నమ్మినాను. దాంట్లో డబ్బు బాగా వచ్చింది. అప్పటి నుంచి చాలా లావిష్ గా బతికినాను. మెనీ కమాడిటీస్ అమ్మినాను. దేవుడు నాదేం కాదు, దేవుడు ఆశీర్వదించిన డబ్బు మాత్రం. కానీ డబ్బు ఉంది కదా అని చెప్పి చాలా గర్వం ఉండింది. చాలా లావిష్ గా తిరిగాను. డబ్బు ఉంటే అందరూ మన దగ్గరకు వస్తారు. అది కూడా నిజమే ఒక మాట చెప్పాలంటే. కానీ దేవుడు లేడు. దేవుడు నా జీవితంలో ఏదో నామకే వాస్తే ఉన్నాడు. ముందే పిల్లప్పుడే రక్షింపన్నాను. శాంబాబు, తర్వాత వాళ్ళ నాన్న లూకా గారు వచ్చినప్పుడు అప్పుడే నన్ను దేవుడు పట్టుకున్నాడు. అప్పుడే రక్షింపన్నాను. కానీ రక్షణ జీవితాన్ని నేను రక్షణలో ఉండలేకపోయాను. ఆ తర్వాత 2002లో మా అమ్మ నాన్న నన్ను నా దగ్గరకు వచ్చినారు హాలండ్ లో. అప్పుడు వాళ్ళు అప్పుడు గమనించిన, నా దగ్గరే ఉండేవాళ్ళు కదా, వాళ్ళకు ఏం కాబట్టి ఎప్పుడన్నా బయటికి పోతే రమ్మంటే వస్తారు, చూపిస్తాను వాళ్ళకి అది ఇది. ఎక్కడికి పోయినా వాళ్ళు దేవుని స్తుతే, దేవునికి ప్రార్థన, బైబిల్, పాటలు, ఇదే వాళ్ళకు ఏమి కావాలి. నన్ను కూర్చోబెట్టిన అప్పుడు అర్థమైందా దేవుడు అంటే. దేవుడు వాళ్ళు చూడు, ఇప్పుడు వాళ్ళు ఆ ఇండియాలో ఉన్నప్పుడు కాదు, ఇక్కడ ఎవరు చూడరు వాళ్ళని. దేవుడు పైన దేవుడు చూస్తాడు, మన అంతరంగంలో కూడా చూస్తాడు. అంతరంగంలో కూడా చూస్తాడు దేవుడు అని. వాళ్ళు ఎవరు చూడకపోయినా వాళ్ళు వాకిలు వేసుకుని వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంత కన్నీటి ప్రార్థన మా కోసం, ముఖ్యంగా నా కోసం చాలా కన్నీళ్ళు కాల్చినారు. అప్పుడు నాకు రియలైజ్ అయినాను, దేవా ఇంతగా నన్ను ప్రేమిస్తారు, ఎక్కడో ఉండే నన్ను వదులుకొని నా ప్రార్థన చేస్తారు దేవా అని. వాళ్ళ మీద ప్రేమ చాలా కలిగింది నాకు ముందు కంటే. అప్పటి నుంచి దేవునిలో నేను ఉన్నాను. కానీ అప్పుడు శోధనలు వచ్చినాయి, శోధనలో పడిపోయినా కూడా కానీ దేవుడు రక్షించుకున్నాడు. మనం ఒక మాట బైబిల్లో 2 మాటలు చదవాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. కీర్తనలు 117వ అధ్యాయం 118వ అధ్యాయం కీర్తన 117వ అధ్యాయం 17వ వచనం. కీర్తనలు 118, 17వ వచనం.
నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించేదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆ తర్వాత కీర్తన 116వ అధ్యాయం కూడా చదువుకున్నాము త్వరగా. యెహోవా నా మొరను నా విన్నపం ఆలకించినాడు, కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. మరణ బంధంలో నన్ను పట్టుకొని ఉండెను, పాతాళ భేదంలో నన్ను పట్టుకొని ఉండెను, మరణ బంధంలో నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళ భేదం నన్ను పట్టుకొని ఉండెను, శ్రమ దుఃఖములు నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టెదను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన రక్షించదు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించినావు. సజీవుల దేశంలో యెహోవాని నేను కాలం గడుపుతాను. నేను అలాగ మాట్లాడి నమ్మకించదని. నేను మిగిలిన బాధపడిన వాడును, నేను తొందరపడిన వాడినై ఏ మనుషును నమ్మదగిన వాడు కాడనుకుంటుంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి చెల్లించును. రక్షణ పాత చేతి పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరూ చెల్లించేదను. యెహోవా భక్తుల మనము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా నేను నిజంగా సేవకును, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుని అయినాను. నీవు నాకు అట్లు ఇప్పినావు, నేను నీ కృతజ్ఞతార్పణ అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసిన ఆయన ప్రజలందరూ యెహోవా మందిర పావనంలో యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడే. ఇక్కడ 118వ అధ్యాయం 17వ వచనంలో నేను చావును, సజీవుడనై యెహోవా క్రియలు గురించేదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. సడన్ గా నాకు నేను ఆయాసం వస్తాండ నాకు. దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 10 సార్లు చెప్తాడు. మనం వినుకుంటూ ఉంటే దేవుడు పశ్చాత్తాప హృదయం లేకుండా ఉంటే, మారు మనసు అనేది లేకుంటే దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్ష మనం చనిపోయినాక వచ్చేది కాదు. మనం ఉన్నప్పుడు ఈ జీవితకాలంలోనే శిక్ష పడుతుంది. దేవుడు మనం శిక్ష చేసిన పనులకు శిక్ష అనుభవించాల. అది తెలుసుకున్నాను నేను. చూసే దేవుడు మనను జగత్తు పునాది పుట్టక ముందే ఆయన మనల్ని ఎరుగుతాడు. అట్లాంటిది మన హృదయాలను ఇరిగిన దేవుడు ఎన్నిసార్లు క్షమించి చేసిన తప్పు మళ్ళా చేస్తానే ఉంటే దేవుని శిక్ష పడింది నాకు. చాలా ఒక్క రోజులోనే దాదాపు 4.5 మిలియన్లు యూరోలు పోగొట్టుకున్నా. ఒక రోజులోనే 0 ఆ స్టేజ్కి వచ్చిన. నాకు చూసి మళ్ళా 4.5 మిలియన్ యూరోస్ పోయిందే కాక నా ఆరోగ్యం కూడా పోయింది. లంగ్ ఫైబ్రోసిస్ వచ్చింది. ఆ లంగ్ ఫైబ్రోసిస్ అది ఇప్పటి వరకు అది ఎట్లా వస్తుందో, ఎందుకు వస్తుందో ఎవ్వరికి తెలియదు. దానికి మాత్రలు కూడా లేవు. ఒక్కొక్క మాత్రలు వేసుకుంటా అంటేనే అది దాన్ని త్వరగా వ్యాపించకుండా అది ఆపుతాండ. ఆ ఒక్కొక్క మందు, ఒక్కొక్క టాబ్లెట్ దాదాపు 93 యూరోలు. అంటే ఇప్పుడు ఒక యూరో 100 రూపాయలు ఉంది. 93 యూరోలు అంటే
€100 వేసుకోండి 7 తక్కువ. మిగతా వేరే మాత్రలు కూడా ఇంత తినాల. అవన్నీ మాత్రలు ఒక €7 వేసుకున్నా కూడా అంతా కలిసి €100 అవుతాయి రోజు ఒక పూటకు. అట్లా 3 మాత్రలు వేసుకోవాలి. €300 మాత్రలు అంటే దాదాపు ₹30,000 మాత్రలు ఒక రోజు వేసుకుంటా. అంటే అట్లా దాదాపు 6 సంవత్సరాలు అట్లా దేవుడు మాత్రలు కూడా నాకు ఆ దేశంలో ఇచ్చినాడు. దాదాపు 6 సంవత్సరాలు. నేను చావను, సజీవుడిన యెహోవా క్రియల గురించి ఎంత చాలా డిఫికల్ట్ లైఫ్ వాస్. నాకు నడవడానికి చేత కాదు, గాలి పీల్చుకోవడం కాదు, గాలి ఆక్సిజన్ ఉంటుంది. 6 సంవత్సరాలు ఆక్సిజన్ పెట్టుకొని తిరుగుతా అంటని డాక్టర్లు అన్నారు, ఇంకా ఒక 3 months ఉంది నాకు, ఒక 3 months లో చనిపోతా. 3 months మ్యాక్సిమం 6 months, 3 months అన్నారు చనిపోతాడు అని. ఆ టైంలో దేవుడు నాకు అనుకోని రీతిగా నేను చాలా పశ్చాత్తపడినా. దేవా, నేను లేట్గా మ్యారేజ్ చేసుకున్నా, అనుకోకుండా పిల్లలు ఇచ్చినారు. వాళ్ళు చిన్న పిల్లలుగా, నా కూతురు 3 సంవత్సరాలు కూడా లేదు. 3 సంవత్సరాలు నా కూతురు, పిల్లోడు అప్పుడే పుట్టినాడు. కుమారుడు జానబ్రహ్మ, కమలాకు 3 ఏళ్ళు ఉన్నాయి. నేను చనిపోతే ఈ దేశంలో నా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, దయచేసి కాపాడండి, క్షమించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసిన ఆ రోజే నాకు డాక్టర్ ఫోన్ చేసి, సాయంత్రం 7 గంటలప్పుడు, నీకు లంగ్స్ ఉన్నాయి, కొత్త డోనర్ లంగ్స్ ఉన్నాయి, వేసుకుంటావా? దేవుడు అప్పుడు అనుకున్నా, దేవా స్తోత్రంలో ప్రార్థన చేస్తే క్షమాపణ అడిగితే మీరు క్షమించి నాకు లంగ్స్ ఇస్తున్నారు. అప్పుడు ఆ లంగ్స్ కూడా నన్నంతా స్కాన్ చేసినారు. నా అంతా బాగానే ఉంది, లంగ్స్ తప్ప మిగతా ఏమి కానీ, ఎక్కడ కానీ ఏ అనారోగ్యం లేదు, ఏమి అన్ని అవయాలు బాగా పనిచేస్తాను, అన్ని ఉన్నాయి. స్ట్రెస్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు. దేవుడు నాకు శక్తి ఇచ్చినాడు. ఏదైనా కంగారు కూడా ఏం లేకపోయా. ఎందుకంటే దేవుడిని అప్పగించినాను, దేవుడు నన్ను బాగా చేస్తాడు అనే సంకల్పం, దేవుని సంకల్పం నా మీద వేరే ఉంది. దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ చనిపోయినా కూడా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని చూసుకుంటాడు తప్పకుండా. ఆ తర్వాత నేను ఐ విల్ గో టు జీసస్. తప్పకుండా దేవుడు నన్ను పరలోకం చేస్తాడని నమ్మకం నాకు. ఆ తర్వాత అమ్మ నాయన కూడా అక్కడ చూస్తాను నేను. నా ప్రియుల్ని, నా బంధువుల్ని, నా పూర్వీకుల్ని అందరిని కలుస్తాను, చూస్తాను అని సంతోషం కూడా ఉండేది ఒకవేళ దేవుడు పిలుచుకుంటే. కానీ పిల్లలు చాలా చిన్న దేవా, మీ చిత్తమైతే వాళ్ళకు వాళ్ళని చూసుకునే దానికి నాకు ప్రాణాత్మ దేహం కాపాడండి అని ప్రే చేసుకున్నాను. అప్పుడే లంగ్స్ డాక్టర్ ఫోన్ చేసి లంగ్స్ ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ టైం లంగ్స్ సరిగా లేవు, వాళ్ళ డోనర్ లంగ్స్ సెకండ్ టైం, థర్డ్ టైం మంచి లంగ్స్ దొరికినాయి. ఇప్పుడు కూడా సాచురేషన్ 99, 100లో ఉంటుంది. కానీ టైం కోసం త్వరగా చెప్తాను. లంగ్స్ ఆపరేషన్ చేసిన డాక్టరు పాకిస్తానీ డాక్టర్, హిస్ నేమ్ ఇస్ డాక్టర్ రంజాన్ ఖాన్. ఆయన 1000 ఆపరేషన్ చేసినాయంట. మంచి డాక్టర్, ఈ మిలిటరీ హాస్పిటల్ కూడా పనిచేస్తాడు. కానీ నాకు మాత్రం పొరపాటు చేసినాడు. ఏమి, కొన్ని అక్కడ కోసి ఇట్లా పీకినప్పుడు లంగ్స్ కట్ చేయాలని దాని నర్వ్స్ కూడా కట్ చేసేసినారు. దాంట్లో ఒక నర్వ్, కొన్ని నర్వ్స్ పాడైపోయిన, డ్యామేజ్ అయిపోయినాయి. వన్ ఆఫ్ ద నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ నర్వ్. కడుపుకు సిగ్నల్ పోతుంది. మనం ఏమైనా తింటే కడుపులో
ఒక సిగ్నల్ రావాలి అక్కడ బ్రెయిన్ నుంచి దట్ దట్ స్టమక్ హ్యాస్ ఇనఫ్ ఫుడ్ ఉంది, దాన్ని ఇంకా ఇట్లా పని చేయాలి కడుపు జీర్ణం చేసేదానికి. అది పని చేయడంలే, కానీ ఎందుకంటే కడుపు అది డ్యామేజ్ అయింది, నర్వ్ స్టమక్ ఈజ్ నాట్ గెటింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. కడుపు పని చేయకుండా అట్లే ఉంది. తిన్న ఆహారము అది జీర్ణం కాక ఆడే ఉండి కడుపులోనే ఉండి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇంకా అట్లే ఉండి కుళ్ళిపోయి ఫుడ్ అంతా చాలా చెడు తేపులు వస్తాండే, కడుపు ఫుల్ స్ట్రెచ్ అయ్యి ఇంకా చర్మం కూడా నొప్పి స్టేజ్కి వచ్చిందంట. ఇంకా ఎక్కువ స్ట్రెచ్ కాలేక ఇంకా టాయిలెట్ పోవాలంటే మోషన్స్ ఎప్పుడు వస్తుందో ఏమో నాకే తెలియదు. టాయిలెట్ వచ్చిందని వెంటనే పోవాలి, లేదంటే గుడ్డల్లోనే నా ప్యాటీలోనే వచ్చేస్తాను. చాలా డైపర్లు వేసుకుంటాను. ఇన్కాంటినెన్స్ చాలా చాలా భయంకరం. అదే చాలా ప్రాబ్లంలో ఉంది. కానీ దేవుడు అది కూడా అది కాక మా గొంతు కూడా పోయిందని. ఇప్పుడన్నా మాట్లాడుతున్నా, అంత ముందు గొంతు కంప్లీట్ పోయింది. ఓన్లీ విస్పర్. ఎవరు కానీ వినపడేది కాదు ఎవరికి. ఫోన్లో చాలా డిఫికల్ట్, ఎవరితో మాట్లాడిన ఫ్యామిలీతో మాట్లాడిన డిఫికల్ట్, ఎవరితో అసలు నా ముందున్న వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. అలాంటిది ఈఎన్టీ డాక్టర్ బోటాక్స్ అని ఇంజెక్షన్ వేసినారు నా వోకల్ కార్డ్లో. కొంచెం ఈ వాయిస్ ఉంది. ఇప్పుడు 22వ తారీఖు సెప్టెంబర్ 22వ తారీఖు నాకు ఇంకొక అపాయింట్మెంట్ ఉంది. అప్పుడేమన్నా ఇంకా బెటర్ అవుతుందేమో నా వాయిస్ తెలియదు, చూస్తాము. ఆ తర్వాత అదే షార్ట్ బ్రేత్ ఉంది, ఎక్కువ షార్ట్ బ్రీతింగ్. అది కూడా కష్టము, జీవితాంతం ఉంటుందంటారు. ఏమైనా ఇట్లా కూర్చొని ఉంటే మాట్లాడగలను, చేయగలను. పనులు చేసుకున్నా అంటే కొంచెం నడిచినా అంటే, బరువులు మోసినారంటే, ఏదైనా పని చేయాలన్నా ఇంకా షార్ట్ బ్రీత్ వస్తుంది అన్నమాట. ఆయాసం కంటే చాలా ఘోరం అది. అది ఇప్పుడు నా భార్యకు ఉద్యోగం వచ్చింది. ఆమె లెక్చరర్ గా పనిచేస్తాను. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆమె స్కూల్ పోవాలా. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 రోజులు, వారానికి 4 రోజులు పనిచేస్తుంది. ఆ 4 రోజులు నేను పోయి ఇప్పుడు పని చేయాలా. పిల్లల్ని చూసుకోవాలా, పిల్లలు లేపాలా, స్కూల్కి తీసుకోవాలా, వంటలు వండాలా, ఇల్లు చూసుకోవాలా. ఇంతవరకు 1.5 years ఏం చేయలేకపోయినా. అప్పుడు అన్ని చూసుకోవాలా. దేవుని నేను చెప్పినా, నువ్వు పనికి నేను వచ్చి చేసుకుంటా అని. ఇప్పుడు అన్ని చేసుకోవాలా. మాకు ఇండియాలో మాదిరి పని మనుషులు దొరకరాడ. నాకేమో ఇప్పుడు 2 గంటలు పని మనిషి, 2 గంటల 45 నిమిషాలు పని మనిషి ఉంది. అది కూడా దేవుడు ఫ్రీగా అనుగ్రహించినాడు త్రూ గవర్నమెంట్ ద్వారా, మున్సిపాలిటీ ద్వారా. కానీ మాకు మిగతా అన్ని పనులు చేసుకోవాలి. మాకు ఇండియాలో మన మనుషులు లేరు అక్కడ. ఇఫ్ యూ కెన్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అండ్ మై చిల్డ్రన్. ఇంకోటి, వచ్చే ముందు నేను ఈ ఆపరేషన్ ఒకటిన్నర సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడినా. ఎందుకు తిన్న ఆహారము జీర్ణం కాక చాలా కడుపు ఉబ్బిపోయి చాలా చాలా వెరీ డిఫికల్ట్. రోజుకు 200-300 తేపులు వస్తాయంటే చాలా అసహ్యంగా, చాలా చాలా వెరీ డిఫికల్ట్. అది దానివల్ల డాక్టర్ అన్నాడు, నీకు 1 week కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే నా లంగ్స్ కూడా తేపులు వచ్చారు, యాసిడ్స్ వచ్చి కడుపులో నుంచి లంగ్స్ లో పోతాను.
లాస్ట్ టైం ఆల్సో 700 milliliter రైట్ లంగ్ లో నుంచి తీసినారు ఫ్లూయిడ్స్. అట్లా ఫ్లూయిడ్స్ అందరి లంగ్స్ లో వస్తే అప్పుడు గాలి పీల్చడం కూడా కష్టం, కెపాసిటీ లంగ్ కెపాసిటీ కూడా తక్కువైపోతుంది చాలా. డాక్టర్లు 7 సార్లు నన్ను ప్రాణాపాయం నుంచి 7 సార్లు చనిపోవాల్సింది ఆపరేషన్ అయిన తర్వాత. ఎన్నో సార్లు హాస్పిటల్లో పడినాను. మన జూన్ నెలలో 3 సార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అయినాను ఇండియాకి రాకముందు. జూన్ మాసంలోనే 3 సార్లు. నా కొడుకు బర్త్డే అప్పుడు హాస్పిటల్లో, నా బర్త్డే అప్పుడు హాస్పిటల్లో పడినాను. వచ్చిన మరుసటి రోజు మళ్ళీ హాస్పిటల్. అట్లా అంబులెన్స్ లో పోతానంటే మామూలుగా బాగుంటే సొంత ట్రాన్స్పోర్ట్ లో రావాల. చాలా బాగలేకపోతేనే అప్పుడు అంబులెన్స్ వస్తుంది. నా పరిస్థితి చాలా బాగలేకపోయింది. నాకే తెలియదు ఒకసారి దేవా నేను చచ్చిపోతే ఎట్లుండను, ఒక నిమిషం 2 నిమిషాలు కూడా బతాను తెలియదు అనే స్టేజ్ నాకు డౌట్లు వచ్చేది. అట్లా టైంలో 7 సార్లు నాకు తెలిసి నేను చనిపోతాను తెలిసి, డాక్టర్లు కూడా తెలిసి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 7 సార్లు చనిపోవాల్సింది కాపాడినాడు దేవుడు. అదే నేను చావకుండా నేను చావును సజీవున యెహోవా క్రియలు వివరించాను. దేవుడు నాకు వచ్చిన స్థలంలో దేవుని సువార్త చెప్పడానికి దేవుడు నన్ను ఇంకా బతికించినాడు. దయచేసి నా కోసం, నా పిల్లల కోసం, నా భార్య కోసం ప్రార్థించండి. నేను రాలేననుకుంటున్నాను, కానీ దేవుడు నన్ను ఇండియాకి నడిపించినాడు. 13 సంవత్సరాలు రాలేకపోతున్నాయి. 13 సంవత్సరాలు. నా పిల్లలు, నా భార్య అంతా చాలా మీరు అందరూ చూపించిన ప్రేమకు నేను దిగినాక నా కోసం 500 మంది ప్రార్థన చేస్తారని అనుకుంటా. నేను అందరికి టాటాలు కూడా చెప్తున్నాయి. డాక్టర్స్ నా కోసం 500 మంది పైగా ప్రార్థన చేస్తారు రోజు ఇండియాలో, వేరే దేశాల్లో అని చెప్పిన. ఇంటికి వచ్చినాక నా కోసం చెప్తే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకొని వచ్చారు. జోబు హైదరాబాద్ పంపించారు మనుషులు 4 వాళ్ళు అంటారు, ఏందన్నా 500 ఉత్త తెలంగాణలో నీ కోసం 10,000 మంది పైగా ప్రార్థన చేస్తారు. ఓయమ్మ, ఇంతమంది ప్రార్థనలు దేవుడు వృధా కానివ్వలేదు. నన్ను సజీవ లెక్కలో ఇంకా పెట్టినాడు. ఇక్కడ మీరందరూ నా కోసం ఎంతో ప్రార్థన చేస్తారు. చెప్పింది కన్నీటితో ప్రార్థన చేసినారు. ఉపవాస కూటంలో, చర్చెస్ లో, ఇంట్లో వ్యక్తిగత ప్రార్థనలో, జూమ్ మీటింగ్ లో నా కోసం ఎంతగా ప్రేమించి మీరు చేసిన ప్రార్థనలకు, మీ ప్రేమకై నిజంగా అందరికీ నా ప్రేమ ముద్దులో నేను ఫిజికల్ గా పెట్టలేను, కానీ దేవుణ్ణి నామన మీ అందరికీ వందనాలు. చాలా కృతజ్ఞుడిని, మీ ప్రేమకై చాలా కృతజ్ఞుని. దయచేసి ప్రార్థిస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 20వ తారీఖు నేను పోతున్నాను. వందనాలండి. ఎంత మీ జీవితం అంతా కూడా చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. చాలా సంతోషం అండి. తల్లిదండ్రుల ప్రార్థన, అలాగే మీ విశ్వాసాన్ని దేవుడు అలా బలపరిచాడు. చాలా 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 సంతోషంగా ఉంది. దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు. చెప్పాలంటే చాలా ఉంది. టైం అనుకూలపరిచేది ఇంతలో ముగిస్తున్నా. అమృతలక నా గురించి మీకు బాగా తెలుసు. పిల్లప్పని చూసినారు నన్ను, మీకు తెలుసు. ప్రార్థన చేస్తాం. అలాంటి జీవితంలో నుంచి నన్ను దేవుడు కాపాడాడు. ఎన్నెన్నో సంగతులు చెప్పాలనుకునే టైం లేదు, కానీ దేవుని తెలుసు అన్ని. దేవుని మహిమార్తమై జీవించాలా, దేవుని స్వార్థ చెప్పాలా, దేవుని వాక్యం
చెప్పాలా మనుషుల ఇంతకుముందు నాకు లంగ్ ఫైబ్రోసిస్ రాకముందు అంటే వచ్చినాక కూడా నేను సువార్త చెప్తా అంటే మా ఊర్లోనే దాదాపు మా ఊర్లో సంతలో నేను చెప్తా అంటే వాక్యం. ఆ తర్వాత సాయంకాలము 6 నుంచి 9 గంటల వరకు మా ఊర్లో షాపింగ్ స్ట్రీట్ లో వాక్యం లీఫ్లెట్ ఇచ్చి ఒకరితో మాట్లాడుతా అంటే 3 గంటల్లో రోజుకు 2, 3, 5 మందితో వాక్యం చెప్తా అంటే బైబిల్ లీఫ్లెట్లు ఒక 2 లక్షల లీఫ్లెట్లు పైగా పంచినాను. అక్కడ ఎవరన్నా ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇస్తే యాక్చువల్గా డేంజరు. కొంతమంది ముస్లిమ్స్ రాడికల్స్ వాళ్ళతో కూడా డేంజర్ ఉండే, కానీ దేవుడు కాపాడినాడు. కొంతమందితో మాట్లాడడానికి వాళ్ళని సంఘానికి నడిపించడానికి కూడా దేవుడు కృప చూపినాడు. కొన్ని ఆత్మలు కూడా దేవుడు ఇచ్చినాడు. దానికి మళ్ళా ఇప్పుడు దేవుడు నాకు స్వరం ఇస్తే ఇంకా మంచిగా దేని వాక్యం చెప్పాలట్టు దేవుడు తన కృపను చూపును గాక. వందనాలు అందరికీ. వచ్చారు. వందనాలు వందనాలండి కేజీ గారు. సో చాలా థ్యాంక్స్ శ్యామ్, సాక్ష్యం చెప్పావు. ఇంకా ఎంతో ఉంది నిజమే. నీ జీవితం అంత జీవితాన్ని ఈ అర్ధగంటలో చెప్పాలంటే సాధ్యం కాదు, కానీ బట్ యు బ్రీఫ్డ్ ఇట్ వెరీ నైస్లీ. అందుకోసం తప్పకుండా నీ కుటుంబం కోసం, మీ కోసం ప్రార్థనతో జ్ఞాపకం చేసుకుంటాము. మిగిలిన విషయాలు కేజీ చెప్తారు ఇప్పుడు. ఏం లేదు, ఒక బుక్ రాయమని చెప్తాను ఆంటీ. వెరీ గుడ్. అవును, ఆ పని చేయండి. ఇప్పుడు మాటలకు వెతుక్కుంటున్నాడు అనమాట. తెలుగు మాట్లాడక చాలా ఏళ్ళైంది కదా. బుక్ రాయి, అది బెస్ట్ చూడు. దేవుని స్తోత్రం అండి. చేరవచ్చిన సోదరులందరికీ వందనాలు. ఈ కంట్రీ ప్రభు విజయం అనుగ్రహించి అది మా బాబు అంటున్నాడు, మీ అందరి ప్రార్థన మీ విజయం నేను చెప్పాను అంటున్నాడు. నిజమే, ప్రార్థన విజయం. నిజంగా దినదినము చనిపోతున్న బిడ్డని క్షణకాలంలో ఏమవుతుందో వినిపిస్తుంది. సరిగా ఉందో లేదు. మహిమ దేవుడు తన మహిమ కొరకు ఎలా చేశాడు. చంపాలంటే ఒక క్షణం పట్టదు ప్రభువుకి, కానీ బిడ్డలో కార్యం జరిగించి దేవుడు చేసిన ఇన్నేళ్లపై దేవునికి వందనాలు. మొన్న చెప్పాలనుకుంటే ఆ రోజు ఆటంకం కలిగింది, ఈరోజు కూడా ఆటంకం కలిగింది. నేను బయట ఉన్నాను. ఫోన్ చేస్తే కదా వైఫై లేదు, రాలేకపోయింది. ఈరోజు కూడా మాట ఇచ్చి మరి మీటింగ్ రాలేకపోతున్న పరిస్థితి అనుకుంటే మా జాయిన్ చేసి నేను కనెక్ట్ చేశాడనమాట. ఇలాగా ఈరోజు ఆయన చెప్పిన వాక్యం చదివిన ప్రకారము నేను చాలా సజీవంగా ఉంది. ఆయన క్రియల మహింపరచుకోవడానికి దేవుని చేస్తాడన్న వాక్యం ఎక్కువ తప్పకుండా ఆయన నెరవేర్చుకున్నాడు. కనుక కావాల్సిన ఆధీనంలో ఉంది. దేవుడు ముందు మరి ఎక్కువగా మన మహిమ కొరకే వాడుకోవాలని మనం అందరినీ కోరుకున్నాము. మా నాన్న మొదటి శుక్రవారం అందరి కొరకు ఉపవాస ప్రార్థన చేస్తూ అంత పెద్దవాళ్ళు మోకాళ్ళని చేసేవాళ్ళు. డచ్లో శ్యాము దేవుని డచ్ భాషలో దేవుని అక్కడ సేవ చేయాలని ఎక్కువ ప్రార్థన చేసుకునే వాళ్ళు. అనేది ప్రార్థన దేవుడు ఎప్పటికైనా దేవుడు వింటాడు. ఆయన వాగ్దానాన్ని ఓర్పుతోనూ నిరీక్షణతోనూ విశ్వాసంతోనూ అంత్యం వరకు ఆలస్యమైందని అనుకుంటాం, కానీ ఆలస్యమైన దానిలో ఎంతో మేలుందో అనుసంధానం రావాలి. ప్రతి విషయంలో
మీరు కూడా మీ జీవితాల్లో కూడా ఎన్నో దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉంటారు. ఈ క్షణంలో కావాలంటే ఒకవేళ కాకపోవచ్చు, కానీ వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం అని తప్పకుండా ఎంతవరకు ఆ సమయంలో ఎప్పుడు ఆయన సమయం వస్తుందో ఆ రాయటంలో దేవుడు అతను జరిగిస్తాడు. అందుకే దేవుని స్తోత్రం. తన వర్షంలోనికి బిడ్డను తిప్పుకున్నందుకే దేవునికి వందనాలు. దేవుని చిత్తమైతే రేపులకు ఉన్నాడు తమ్ముడు మన ఫ్రెండ్ యొక్క కుటుంబంలో ఉన్న పెళ్ళిని ముగించుకొని అయిపోతే వెళ్ళి అక్కడ పెట్టిన మీటింగ్స్ ఉంది. 21 మన హాలకి ఫ్లై అవ్వాల్సి వస్తుంది. ఏమనుకున్న పనులు ఏమీ జరగలేదు. ఆయన నిన్న కొంచెం నిరుత్సాహం అన్నట్లు అనిపించింది. కానీ దేవుని వాగ్దానం చేసినప్పుడు సరే ఆయన సంవత్సరంలో నేను జరగనే అని మరి ఇంతవరకు నేను కూడా తిరుగుతానే వచ్చాను బయట. ఏ పనులు తెలికి రాలేదు. అయినా పర్వాలేదు. బిడ్డను సాక్ష్యం ఇవ్వటానికి ఇండియాకి తీసుకొచ్చాడు. అది చాలు. ఆయన మహిమ ఖర్చు పెట్టడానికి చాలని అనుకుంటున్నాను. వాళ్ళ మధ్యలో నెల తర్వాత రావాల్సి వస్తుంది మొత్తాన్ని పనులను బట్టి. అందుకు దేవుని స్తోత్రం. నా కుమారుడు నేను శాంతి కుటుంబం అంతా కలుసుకొని మంచి సమయం నాకు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. మీరందరూ తమ విషయంలో మా అందరి విషయంలో చేసిన ప్రార్థనలన్నిటికీ నేను అభిమానాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన విషయాల్లో మరొకటి సోదరి గీత అని ఆకువేడి ప్రాంతంలో ఉంది. నాకు బాగా పరిచయం సోదరి. వెన్నెముక ఆపరేషన్ 2 సార్లు జరిగింది. 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ పెద్దగా బాధపడింది. నడకలేదు. బెడ్లోనే ఉంది. చాలా దుఃఖంలో ఉంది. చాలా బాధలో ఉంది. కనుక ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఇంకెవరు తెలియదు అనుకుంటున్న బిడ్డ తన కన్నీటితో వేదనతో ఆ బిడ్డ ప్రయత్నించమని చెప్పింది. మరి కొన్ని విషయాలు మళ్ళీ రేపు తెలియజేసుకుని అలాగే మొత్తం ప్రార్థన అంశం కూడా ఉంది. ప్రస్తుతానికి సోదరికి మర్చిపోయాను. రేపు దేవుని చెప్పినట్టు మీకు తెలియజేస్తాను. 13వ కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 13వ తారీఖు మా పెద్ద కుమారుడు కూడా హైదరాబాద్కు వెళ్ళి ఇక్కడి నుంచి అమెరికా ఈ రోజు తర్వాత వెళ్తాడు. అది 21వ రోజున వస్తే అలాగే 13వ తారీఖు మేము కూడా హైదరాబాద్కి మీటింగ్స్ విషయమే వెళ్తున్నాము. 13వ తారీఖు ఉద్దేశం ఏంటంటే 14 ఇమ్మాన్ భార్య